నేను మీ జీవన్ కుమార్ గుర్రం బాపిరెడ్డిలో ఒక పుయ్య అనే పాత్ర నటించడం జరిగింది. మేము ఈరోజు ఈ ఏలూరులో ఈ ప్రాంతంలో ఉండడానికి కారణం మీరందరూ ప్రేమాభిమానాలతో మమ్మల్ని ఇక్కడ దాకా రప్పించింది. సినిమా థియేటర్కి జనాల్ని కలుద్దామని, మా ప్రేక్షక దేవుళ్ళందరినీ కలుద్దామని చెప్పి మేము వచ్చాము. చాలా సంతోషం ఉంది. నేను కూడా ఈ ఏలూరు నాకు చాలా పర్సనల్ అండి. ఎందుకంటే చిన్న తిరుపతి, ద్వారకా తిరుపతి ప్రతి సంవత్సరం నేను వస్తున్నాను. ఇప్పుడే కాదు, గత 18-19 సంవత్సరాల నుంచి వస్తున్నాను. ప్రతి సంవత్సరం 2 సార్లు 3 సార్లు వస్తున్నాను. సో నాకు ఇది చాలా గుండెకి హత్తుకుంటారుగానే విజయవాడ తర్వాత ఇంటికి వెళ్ళిపోదాము, లేకపోతే వైజాగ్ వెళ్దాం. అది అంటే లేదు, ఏలూరు వెళ్ళొద్దామండి. ఇక్కడ జాతర కూడా జరుగుతుంది. సో ఇప్పుడే ఫ్రెండ్ వస్తున్నారు. సో నేను ఎప్పుడు జాతర గురించి అయితే నాకు తెలీదు, బట్ అమ్మవారు అంటే నేను బాగా కొలుస్తాను. సో ప్రతి ఒక్కళ్ళు దేవుడు ఆశీస్సులతో, మీ అందరి ఆశీస్సులతో ఈ గుర్రం బాపిరెడ్డి చాలా పెద్ద సక్సెస్ చేసినందుకు చాలా సంతోషం అండి. అండ్ ఇట్లానే ప్రతి సినిమా ప్రతి వారం రిలీజ్ అవుతుంది. నాదే కాదు, మా తోటి కళాకారులందరినీ మీరందరూ చూసి అందరినీ గెలిపించవలసింది.